హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ అండ్ డిఎస్ రాసే అభ్యర్థుల కోసం 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్ కూడా మనం కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని యాజిటేజ్గా ఆన్సర్సే కాకుండా దాన్ని అనుకున్నటువంటి బేసిక్ గ్రామర్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పుకుంటూ మీకు వీడియోలన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు మనము 6th లెసన్లో ఏమి ఇచ్చాడు అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఏ టాపిక్ కావాలన్నా ఇంగ్లీష్ గ్రామర్లో ఆ టాపిక్ నేమ్ టైప్ చేసి పక్కన @మూర్తి సార్ MURTHYSIR @ని మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అన్ని గ్రామర్ టాపిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఛానల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 3rd, 4th, 5th, 6th లెసన్ టెక్స్ట్ బుక్లో సంబంధించిన వొకాబులరీ గ్రామర్ కూడా మీకు నా ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి లెసన్లో ఉన్న గ్రామర్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి సంబంధించి రిలేటెడ్ ఉన్న గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ప్రతి లెసన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఈ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అనే 6th లెసన్లో మనకి మొదటగా టిప్ అనే వర్డ్కి సంబంధించి టిప్ యాక్చువల్గా టిప్ అంటే చిట్కాలు అంటాం, టిప్స్ అంటాం మీనింగ్. కానీ దానికి ఉండే వివిధ రకాల మీనింగ్స్ బట్టి కొన్ని సెంటెన్స్లు ఇచ్చి ఇటువైపు కొన్ని ఇచ్చి ఇటువైపు టిప్తో ఉన్న సెంటెన్స్ చదివి దానికి సరిపడే సెంటెన్స్ని మ్యాచ్ చేయమని ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫింగర్ టిప్స్. ఇక్కడ టిప్ అనేది ఎక్కువ మరో మీనింగ్ ఏంటంటే చివర్లు వస్తాయి, ఎండ్ పాయింట్ కూడా వస్తుంది. ఫింగర్ టిప్స్ అంటే ఆ ఫింగర్ యొక్క ఎండ్ పాయింట్. సో అది ఎక్కడ ఉంది? ద ఎండ్స్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. కాబట్టి ఫస్ట్ దాని ఆన్సర్ ఇది అవుద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ దాని ఆన్సర్ మ్యాచ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అంటే ముక్కు యొక్క చివరి భాగం. అంటే టిప్ అనేది నౌన్గా పనిచేస్తుంది, వెర్బ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ టిప్ అనేది ఎండ్ పాయింట్ అనే మీనింగ్లు ఎక్కువగా వస్తుంది. సో నోస్ యొక్క చివరి భాగం మన మీనింగ్. అక్కడ దానికి రిలేటెడ్గా ఎక్కడ చూద్దాం. ఏంటంటే ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ యువర్ నోస్. దాని యొక్క మీనింగ్ అనమాట. ఈ రెండు ఒకే మీనింగ్ అనమాట. ఓకేనా? టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ది బకెట్. నెక్స్ట్ టిప్ అంటే ఇక్కడ వెర్బ్గా పనిచేస్తుంది. ఈ మీనింగ్లో టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే ఇక్కడ వెర్బ్గా పనిచేస్తుంది. అంటే వాల్చడము లేదా తిరగేయడము అనే మీనింగ్లు కూడా టిప్ రావడం జరుగుతుంది. సో టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే బకెట్లో నీరుని బయటికి వాల్చి బయటికి పారబడి ఉంటారు కదా, ఆ విధంగా బయటకు పంపమని అర్థం. దాని మీనింగ్ ఎక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ ఏంటంటే బకెట్ సంబంధించిన మనకి మీనింగ్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇది వేసాం కదా, ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అనేది ఇది అవుతుంది. ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ యువర్ నోస్. టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే ఎంప్టీ ఏ బకెట్ బై టిల్టింగ్ ఇట్ అంటే ఆ బకెట్ను వాల్చడం ద్వారా ఆ బకెట్లో నీరంతా బయటకు వెళ్ళిపోయి దాన్ని ఖాళీ చేయమని అర్థం. సో అక్కడ టిప్ అంటే మీనింగ్ ఏంటంటే వాల్చడం చేయడం, వాలేటట్లు చేయడము, లేదా బయట ఉన్నదాన్ని బయటకు పంపడం అనే మీనింగ్లో రావడం జరుగుతుంది. హ్యావ్ సంథింగ్ టిప్ ఆఫ్ యువర్ టంగ్. అంటే కొందరు చూడండి, 4 చివర్లు ఉంది, ఆన్సర్ వస్తుందో కాదు అని అంటాం. 4 చివర్లో ఉందో తెలియట్లేదు అంటాం. ఆ మీనింగ్లో టిప్ అనేది ఇక్కడ వస్తుంది. దానికి రిలేటెడ్గా ఉన్నది ఎక్కడ ఉందో చూడండి. బీ అబౌట్ టు సే సంథింగ్ అంటే ఏదో చెప్పాలని ఉంది, నోట్ చివర్లో ఉంది, 4 చివర్లు ఉంది అనే మీనింగ్లో వస్తుందన్నమాట. ఆ విధంగా బీ అబౌట్ టు సే సంథింగ్. నెక్స్ట్ టిప్ ద బోట్ ఓవర్. బోట్ని తిరగబడేటట్లు చేయడం అంటే ఇక్కడ ఏంటంటే టర్న్ ఓవర్ అనే మీనింగ్లో కూడా టిప్ వస్తుంది. ఆ మీనింగ్ గల సెంటెన్స్ ఎక్కడ ఉంది? మేక్ ద బోట్ ఓవర్ టర్న్. ఓకేనా? మేక్ ద బోట్ ఓవర్ టర్న్. నెక్స్ట్ అండి టిప్ హిమ్ ఏ రూపీ. మనం చూడండి, హోటల్ గార్డ్ వెళ్తే మనం టిప్ ఇస్తాం అక్కడ మనకు సర్వ్ చేసిన వాడికి. దాన్ని మనం గిఫ్ట్ కింద అనుకుంటాం. దాన్ని టిప్ అంటే గిఫ్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఆ విధంగా నెక్స్ట్ అంటే మనకు సర్వ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పినట్టు ఎక్స్ట్రాగా ఇచ్చే బహుమానం లాంటిది టిప్పు. ఆ మీనింగ్ ఎక్కడుందంటే గివ్ ఏ రూపీ టు హిమ్ టు థ్యాంక్ హిమ్ అని మీనింగ్ వస్తుందండి. ఓకేనా? ఈ సెంటెన్స్ సరిపడే మీనింగ్ ఇది. ద టిప్ ఆఫ్ ది బ్యాట్ ఇందాక చెప్పాను, టిప్ ఆఫ్ ది నోస్, టిప్ ఆఫ్ ది బ్యాట్. అలాగే ఫింగర్ టిప్స్ అంటే చివర్లని అర్థం. సో ఈ విధంగా ద టిప్ ఆఫ్ ది బ్యాట్ అంటే ఇక్కడ చూడండి, ద ఎండ్ ఆఫ్ ది బ్యాట్ చివర్ అనమాట. ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్ అంటే ఇక్కడ సమాచారం తెలియడం మీనింగ్ వస్తుంది. ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్ అంటే ద పోలీస్ వర్ టోల్డ్ ఆర్ వార్న్డ్. ఓకేనా? పోలీసులకి సమాచారం తెలిసిందని మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యు టేక్ మై టిప్
ఇక్కడ టిప్ అంటే సలహా అని మీనింగ్ వస్తుంది, చిట్కా, సలహా, సూచన అని మీనింగ్ వస్తుంది. ఇఫ్ యూ టేక్ మై టిప్ మీనింగ్ సరిపడే మీనింగ్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ టేక్ దిస్ అడ్వైస్ అంటే సలహా తీసుకోవడము లేదా చిట్కా చెప్పడము ఆ మీనింగ్లో ఇక్కడ ఉపయోగించడం జరిగింది. టేక్ మై, ఇఫ్ యూ టేక్ మై టిప్ అని. సో ఇఫ్ యూ టేక్ దిస్ అడ్వైస్. నెక్స్ట్ ద బ్యాట్ టిప్డ్ ద బాల్. టిప్ అంటే మరొకటి అంటే లైట్గా టచ్ అవ్వడం, టిప్ అవ్వడం అంటే హార్డ్గా తగలకుండా లైట్గా టచ్ చేసి దాన్ని టిప్ అని కూడా అంటాం. అది కూడా వెర్బ్గా పనిచేస్తుంది. అక్కడ ద బ్యాట్ టిప్డ్ ద బాల్ అంటే దానికి సరిపోయే మీనింగ్ ద బ్యాట్ లైట్లీ టచ్డ్ ద బాల్. ద బ్యాట్ లైట్లీ టచ్డ్ ద బాల్. ఈ విధంగా టిప్ అనే వర్డ్కి సంబంధించి వివిధ రకాల మీనింగ్స్ ఏమొచ్చాయి, ఎండ్ పాయింట్స్ వస్తాయి, అలాగే లైట్గా టచ్ అవ్వడం వస్తుంది, అలాగే గిఫ్ట్ కింద ఎక్స్ట్రాగా ఇచ్చే అమౌంట్ ఎక్స్ట్రాగా ఇస్తే దాన్ని టిప్ అంటాము, ఒక అడ్వైజ్ వస్తుంది, అలాగే టర్న్ ఓవర్ తిరగేయడము, వాలుగా ఉంచడము అనే మీనింగ్స్లో మనం టిప్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హెల్పర్, కంపానియన్, పార్ట్నర్, అకంప్లిస్ అని 4 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 4 వర్డ్స్ మీనింగ్స్ అన్ని ఈక్వల్గా దగ్గరలో ఒకేలాగా ఉంటాయి. అంటే వీటిని మ్యాక్సిమం మనము సినోనిమ్స్ కూడా అనొచ్చు. ఈ 4ని ఈ 8 బ్లాంక్స్లో వాడు సూటబుల్ అయ్యేటట్లు ఫిల్ చేయమన్నాడు. హెల్పర్ అంటే సహాయం చేసేవాడు హెల్పరు. కంపానియన్ అంటే ఎక్కువగా జర్నీలో కంపానియన్ అంటాము. అలాగే ఒక మన తోడు అంటాం, తోడు ఒక ఫ్రెండ్ టైప్ అనమాట కంపానియన్ అంటే. పార్ట్నర్ అంటే మనము బిజినెస్లో కానీ లైఫ్లో కానీ పార్ట్నర్ అని అంటాము. అకంప్లిస్ అంటే ఎక్కువగా నేరాలు చేసేటప్పుడు ఆ వ్యక్తికి పక్కన ఉండే వ్యక్తి, తోడుగా ఉండే వ్యక్తిని అకంప్లిస్ అంటాం. అతను కూడా సహాయకుడే, కానీ నేరాలకు సంబంధించిన సిచ్యువేషన్లో అకంప్లిస్ అని ఉపయోగిస్తాం. సో బిజినెస్ అనేసరికి ఏం ఉపయోగిస్తాం, పార్ట్నర్. మై డాష్ ఆన్ ద జర్నీ. మై డాష్ జర్నీ వచ్చేటప్పుడు ఏం చెప్తాం, కంపానియన్ రాయాలి. మై కంపానియన్ ఆన్ ద జర్నీ. ఐ ఆమ్ మదర్స్ లిటిల్ హెల్పర్ అంటే నేను మా అమ్మకి ఒక చిన్న సహాయకుడిని. ఓకేనా. ఏ ఫెయిత్ఫుల్ డాష్ వచ్చే డాగ్ అంటే డాగ్ లాంటి విశ్వాసమైనటువంటి సహాయకుడు లేదా తోడు అంటాం కదా. ఈ సందర్భంలో మనం కంపానియన్ ఉపయోగించాలి. కంపానియన్, ఏ ఫెయిత్ఫుల్ కంపానియన్ సచ్ ఏ డాగ్ అంటాం. ద థీఫ్స్ అకంప్లిస్ అంటాం. దొంగ అనేసరికి నేరాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వాడి పక్కన ఉండే తోడుని, వాడి యొక్క సహాయకుడిని ఏమంటే అకంప్లిస్ అంటాం. ఫైండ్ ఏ గుడ్ అంటే మంచి హెల్పర్ని చూడు లేదా మంచి పార్ట్నర్ని చూడు, రెండు ఉపయోగించవచ్చు. హెల్పర్ ఆర్ పార్ట్నర్ రెండు మనకి ఆన్సర్ రావచ్చు. ఓకేనా. ఫైండ్ ఏ గుడ్ హెల్పర్ ఆర్ పార్ట్నర్. టెన్నిస్, గోల్ఫ్, బ్రిడ్జ్ ఇందులో ఈ గేమ్స్లో ఉండే వాళ్ళు ఏమంటారంటే పార్ట్నర్స్ అంటాం. పార్ట్నర్, టెన్నిస్ పార్ట్నర్, గోల్ఫ్ పార్ట్నర్, బ్రిడ్జ్ పార్ట్నర్ అని పిలుస్తాం. హిజ్ డాష్ అండ్ హిజ్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మనకి ఏమొస్తాయి, అకంప్లిస్. ఓకేనా. కంప్లీస్. ఓకేనండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మళ్ళీ టెక్స్ట్ బుక్లోనే ఆల్రెడీ మనకి టిప్తో ఎలాగిచ్చాడో బ్రేక్ అనే వర్డ్కి సంబంధించి కొన్ని సెంటెన్స్లు ఇచ్చాడు. వాటికి సరిపోయే మీనింగ్ సెంటెన్స్ ఇటువైపు ఇచ్చి మ్యాచింగ్ చేయమని చెప్పాడు. సో అక్కడ బ్రేక్, ఇక్కడ ద స్టార్మ్ బ్రోక్ అని ఉంది. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మీనింగ్ సరిపోతే మనం చూసి దాన్ని మ్యాచ్ చేయాలి. ఇక్కడ ద స్టార్మ్ బ్రోక్ అంటే ప్రారంభం అవ్వడం, అంటే ఒక కార్యాచరణలోకి బిగిన్ అవ్వడం. సో ద స్టార్మ్ బ్రోక్ అని మీనింగ్ వస్తుంది. ద స్టార్మ్ బ్రోక్ అంటే తుఫాన్ ప్రారంభం అవ్వడం, ఆ మీనింగ్ వస్తుంది. ఇట్ బిగేన్ ఆర్ బరస్ట్ ఇంటూ యాక్టివిటీ. ద స్టార్మ్ బ్రోక్ అంటే ఇట్ బిగేన్ ఆర్ బరస్ట్ ఇంటూ ఒక యాక్టివిటీ. ద స్టార్మ్ బ్రోక్ అండ్ మీనింగ్ ఎలా వస్తుంది అంటే ఒక యాక్టివిటీలోకి మనము అది బిగిన్ అవ్వడం వల్ల అందరికీ కార్యాచరణలోకి ప్రవేశించడం మీనింగ్ వస్తుంది అన్నమాట. డే బ్రేక్ అంటే మనకి ఇక్కడ ఉదాహరణకి బిగినింగ్ ఇది కూడా ప్రారంభం, బిగినింగే, కాకపోతే ఆ రోజుకి ప్రారంభాన్ని మనం డే బ్రేక్ అంటాం. ఓకేనా. ఉదాహరణకి మనకి తెల్లవారుజామున అంటాం, అంటే మనకి డే ఎప్పుడు బ్రేక్ స్టార్ట్ అవుద్దో దాన్ని డే బ్రేక్ అని చెప్పొచ్చు. దాన్ని ద బిగినింగ్ ఆఫ్ డే లైట్. డే బ్రేక్ అంటే హిజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్. అతను వాయిస్ ప్రారంభం బ్రేక్ అవ్వడానికి, అంటే ఇక్కడ
అతని వాయిస్ బ్రేక్ అవ్వడము ప్రారంభమైందంటే అర్థం ఏంటంటే మారింది, చేంజ్ అంటే మార్పు వచ్చిందంటే గ్రోత్ వచ్చిందని అర్థం. హిజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్ చేంజింగ్ యాజ్ హీ గ్రోస్ అప్. అంటే అది పెద్దవాడైన తర్వాత వాయిస్ ఏమవుతుంది, మారుతుంది కదా. ఆ మీనింగ్లో ఇక్కడ హిజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్ అని అంటాం. ఓకేనా. హెర్ వాయిస్ బ్రోక్ అండ్ సి క్రైడ్. ఆమె వాయిస్ బ్రోక్ అలాగే అండ్ సి క్రైడ్. అంటే ఇక్కడ మనకి ఆమె వాయిస్లో తేడా వచ్చింది అండ్ సి క్రైడ్ అని. దాని అర్థం ఏంటంటే కొంత చూడండి ఏడుస్తున్నప్పుడు ఆ వాయిస్ సరిగా మాట్లాడలేరు, ఆ బాధతో అర్థమైతే క్లియర్గా మాట్లాడలేరు, ఏడుస్తూ బాధపడుతూ మనం సరిగ్గా మాట్లాడలేరు కదా. ఆ సందర్భంలో హెర్ వాయిస్ బ్రోక్ అండ్ సి క్రైడ్ అంటాం. ఆ మీనింగ్ ఏంటంటే కుడ్ నాట్ స్పీక్, వాజ్ టూ సాడ్ టు స్పీక్. ఓకేనా, సరిగ్గా మాట్లాడలేదు అనమాట. అలాంటి సందర్భాలలో మనం ఏమంటాం అంటే హెర్ వాయిస్ బ్రోక్ అండ్ సి క్రైడ్ అంటాం. నెక్స్ట్ ద హీట్ వేవ్ బ్రోక్ అంటే బాగా వేడి గాలులు వేయడం అనేది ఒకసారి ఆగిపోయాయి, బ్రోక్ అంటే. దాని అర్థం ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ వెదర్ ఎండెడ్. ఆగిపోవడము అంటే విరిగిపోవడము, ఆగిపోవడం మీనింగ్ వస్తుంది ఎక్కువగా. ద హీట్ వేవ్ బ్రోక్ అంటే దిస్ కైండ్ ఆఫ్ వెదర్ ఎండెడ్ అంటే ఆ వేడి గాలులు వేయడం అనేది ఆగిపోయింది, ఎండ అయిపోయింది అర్థం. నెక్స్ట్ అండి బ్రోక్ ది బ్యాడ్ న్యూస్. బ్రోక్ ది బ్యాడ్ న్యూస్ అంటే చూడండి సావు కబురు చల్లగా చెప్పారని ఒక సామెత టైప్ అనమాట ఇది. ఓకేనా. బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే ఆ న్యూస్ని బ్యాడ్ న్యూస్ అయినప్పుడు కూడా జెంట్లీగా చెప్పడం, సావు కబురు చల్లగా చెప్పారంటారు కదా, ఆ విధంగా బ్రోక్ ది బ్యాడ్ న్యూస్ అంటే జెంట్లీ టోల్డ్ సమ్ వన్ ద బ్యాడ్ న్యూస్. అంటే ఒక వ్యక్తికి ఆ బ్యాడ్ న్యూస్ని చాలా జెంట్లీగా ఉందాక చెప్పడం, అంతేగాని అది బ్యాడ్ న్యూస్ లాగా చెప్పడం. సావు కబురు చల్లగా చెప్పారంటారు కదా, ఆ మీనింగ్లో బ్రోక్ ది బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ అండి బ్రేక్ ఏ స్ట్రైక్ అంటే స్ట్రైక్ని ఆపివేయడం. అండ్ ఇట్ బై మేకింగ్ ద వర్కర్స్ సబ్మిట్ అంటే వర్కర్స్ స్ట్రైక్ని ఆపడం. బ్రేక్ ఏ స్ట్రైక్ అనే మీనింగ్లో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా బ్రేక్ అనే వర్డ్తో మనకి లేదా అక్కడ బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే జెంట్లీ టోల్డ్ సమ్ వన్ ద బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ని జెంట్లీగా ఒక వ్యక్తి చెప్పడం లేదా సావుకో చల్లగా చెప్పడం మీనింగ్లో ఇది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి బ్రేక్కి సంబంధించి ఇక్కడ వాటి బ్రేక్తో ఉన్న సెంటెన్స్లు ఇచ్చి వాటికి సరిపోయిన మీనింగ్ ఉన్న సెంటెన్స్ల వైపు మ్యాచ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. అలాగే లెసన్లో మనకి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. గాంట్, జిఐయు అంటే గాంట్ మీనింగ్ అంటే సిక్లీ, నీరసంగా ఉండడం. గాంట్ అంటే నీరసంగా ఉండడం, అందుకే సినోనిమ్స్లో ఉపయోగపడతాయి. జిఐయు అంటే గాంట్కి సిక్లీ. పీక్ అంటే కొంటిగా చూడడం, కొంటిగా ఒకవైపు చూడడం అనేది పీక్ అంటాం, పిఈకి పీక్. క్రూక్ అంటే క్రిమినల్, మోసగాడు మీనింగ్ వస్తుంది. ఈ మూడు టెక్స్ట్ బుక్లో సైడ్న ఇచ్చినటువంటి మీనింగ్స్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మన సినోనిమ్స్లో కవర్ అవ్వచ్చు. గాంట్కి సిక్లీ, పీక్కి లుక్ క్విక్లీ అండ్ సీక్రెటివ్లీ, క్రూక్ క్రిమినల్ మీనింగ్. ఓకేనండి. ఇది ఈ 6th లెసన్ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్కి సంబంధించి వొకాబులరీ సంబంధించింది. గ్రామర్ ఏమి ఇవ్వలేదు, ఓన్ వొకాబులరీ సంబంధించి ఇచ్చాడు. బ్రేక్ సంబంధించి అలాగే టిప్కి సంబంధించి, అలాగే ఒకే వర్డ్ హెల్పరు కంపెనీ సంబంధించి అవి సినోనిమ్స్. అలాగే మనకి ఇక్కడ కొంచెం టెక్స్ట్ బుక్లో నుండి మాత్రమే కవర్ అయింది ఇక్కడ. ఓకేనా. ఇది 6th లెసన్ ఫ్రెండ్స్.